హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. వెల్కమ్ బ్యాక్ టు తులాస్ కిచెన్. ఈ రోజు మన వీడియోలో ఒక హెల్దీ లడ్డూని చూపించబోతున్నానండి. ఈ లడ్డు ఎంత హెల్దీనో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇంతకీ లడ్డు పేరేంటో చెప్పలేదు కదా, నువ్వులు పల్లీలు బెల్లంతో కలిపి చేసిన లడ్డు అండి. ఈ లడ్డూలో మనకి మెయిన్గా ఐరన్, కాల్షియం, ప్రోటీన్, ఫైబర్ దొరుకుతుంది. సో రోజుకు ఒక లడ్డు తిన్నాగానే మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. బోన్స్ స్ట్రాంగ్ అవ్వడానికి, హెయిర్కి, స్కిన్కి, హార్ట్ హెల్త్కి చాలా బాగా ఉపయోగపడుతుందండి. నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మరిన్ని హెల్తీ రెసిపీస్ గురించి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ప్యాన్లో 1 కప్పు వేరుశెనగ గింజలు వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ మీద నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. గింజలు లోపల వరకు వేగినాయో లేదో తెలుసుకోవడానికి ఇలా నలిపి చూస్తే పొట్టు ఊడిపోతే అవి బాగా రోస్ట్ అయినట్టే. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో వేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ప్యాన్లో 1 కప్పు నువ్వులు వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ కూడా వేసుకోండి. ఫ్లాక్స్ సీడ్స్లో ఎక్కువగా ప్రోటీన్, ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ నువ్వులు కూడా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టి చల్లారనివ్వాలి. మనం వేయించుకున్న పల్లీని ఏదైనా క్లాత్లో వేసుకొని ఒకసారి నలుపుకొని ఇలా జాలి గరిటెలో వేసుకొని అటు ఇటు కదిపితే పొట్టు మనకి ఈజీగా సెపరేట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ పొట్టు తీసుకున్న పల్లీల్ని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే మనం వేయించుకున్న నువ్వులను కూడా వేసుకోవాలి. ఈ నువ్వుల నుంచి 2 టేబుల్ స్పూన్ నువ్వులు తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ నువ్వులు పల్లీల్ని పౌడర్ చేసుకోండి. ఇప్పుడు ప్యాన్లో 1 కప్పు బెల్లము, 1/2 కప్పు వాటర్ వేసుకొని బెల్లాన్ని మొత్తం ఇలా కరగనివ్వండి. బెల్లం మొత్తం కరిగాక ఒక గిన్నెలోకి ఇలాగా ఫిల్టర్ చేసేసుకోండి. ఇప్పుడు ప్యాన్ని ఒకసారి వాష్ చేసి తీసుకొని మనం ఫిల్టర్ చేసుకున్న బెల్లం సిరప్ని మరలా ఫిల్టర్ చేసుకోండి. ఇలా రెండోసారి కూడా ఫిల్టర్ చేసుకుంటే మిగిలిపోయిన చిన్న చిన్నవి కూడా ఫిల్టర్ అయిపోతాయండి. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోండి. జస్ట్ మనకి ఇలా జిగురు పాకం రాగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ప్రిపేర్ చేసి ఉంచుకున్న పౌడర్ వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1/2 కప్పు ఎండు కొబ్బరి పొడి వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న నువ్వులు కూడా వేసేసుకొని అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. మీకు మంచి బెల్లం దొరుకుతుంది, ఎటువంటి డస్ట్ ఉండదు అనుకున్నప్పుడు ఇలా పాకం పట్టుకుని ఫిల్టర్ చేసుకొని అవసరం లేదండి. డైరెక్ట్ బెల్లాన్ని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకొని అందులోనే నువ్వులను కూడా వేసుకొని పౌడర్ చేసుకొని లడ్డూల్లో చుట్టేసుకోవచ్చండి. ఇప్పుడు చేతులు కొంచెం నెయ్యి రాసుకొని దీన్ని కొంచెం కొంచెం తీసుకొని రౌండ్గా చిన్న చిన్న లడ్డూల్లో చుట్టుకోవడమేనండి. వీటిని ఇలా లడ్డూల్లో చుట్టుకొని ఒక ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకొని రోజుకు ఒకటి తినండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మోకాలు నొప్పులు, కాళ్ళు చేతులు లాగడం, నీరసం, జుట్టు రాలడం, ఎనీమియా వంటి వాటి నుండి మంచి రిలీఫ్ని ఇస్తుంది. అంతేకాకుండా వెయిట్ లాస్ కూడా యూజ్ అవుతాయి. స్వీట్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు షుగర్తో చేసిన ఐటమ్స్ తినకుండా ఈ లడ్డూని తినండి. క్రేవింగ్స్ తగ్గుతాయి, హెల్దీ కూడా. ఈ లడ్డు చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఉపయోగపడుతుంది. మెయిన్గా ఎదిగే పిల్లలకు రోజుకు ఒక లడ్డు ఇవ్వండి. వాళ్ళలో బోన్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, ఎముకలు దృఢంగా తయారవుతాయి. ఫ్లాక్స్ సీడ్స్ కూడా హెల్త్కి చాలా మంచిదండి. సో ఇలా దేంట్లోనే యాడ్ చేసుకొని మ్యాక్సిమం తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న లడ్డూని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.